తెలంగాణలోకి నైరుతి వచ్చేసింది. సాధారణంగా రోహిణి కార్తె నుంచి మృగశిర కార్తె వరకు ఎండలుంటాయి. ఆ తర్వాత నైరుతి రాకతో వర్షాలు కురుస్తాయి. కానీ ఈసారి 15 రోజుల ముందుగానే రోహిణి కార్తెలోనే నైరుతి వచ్చేసింది. దీంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఉత్తర తెలంగాణలో ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు. వ్యవసాయ పనులకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక నిజామాబాద్ జిల్లాలో రుతుపవనాల రాక ఖరీఫ్ సాగు ఏర్పాట్లపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రాన్ని తాకాయి. 9 రోజుల క్రితం కేరళకు రీచ్ అయినటువంటి నైరుతి రుతుపవనాలు 2 రోజుల క్రితం ఏపీని టచ్ చేశాయి. 2 రోజుల వ్యవధిలోనే దక్షిణ తెలంగాణలోకి ప్రవేశించినట్టుగా వాతావరణ శాఖ చెబుతుంది. ఈరోజు నైరుతి రుతుపవనాలు దక్షిణ తెలంగాణ ప్రాంతంలోని మహబూబ్ నగర్ జిల్లాకి విస్తరించినట్టుగా కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సాధారణంతో పోలిస్తే ఎప్పటి తీరుతో పోలిస్తే నైరుతి రుతుపవనాలు ఈసారి రాష్ట్రంలో 13 రోజుల ముందుగానే వచ్చినట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా రోహిణి కార్తె స్టార్ట్ అయింది. రోహిణి కార్తెలో తెలంగాణ ప్రాంతంతో పాటు దక్షిణ భారతదేశంలో గట్టి ఎండలుంటాయి, తీవ్రమైనటువంటి ఎండలుంటాయి. రోహిణి కార్తెకు రోకళ్ళు కూడా పలిగిపోతాయనేటువంటి ఒక నానుడు ఉంది. కానీ అందుకు భిన్నంగా ఈసారి రోహిణి కార్తె నుంచి మృగశిర కార్తె దాకా తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రతలు ఉండేటువంటి ఈ సమయంలో మృగశిర కార్తె తర్వాత నైరుతి రుతుపవనాలు వస్తాయి. కానీ ఈ సంవత్సరం 13 రోజుల ముందుగానే రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి విస్తరించాయి. ఎప్పుడు కూడా మృగశిర కార్తె తర్వాతనే వ్యవసాయ పనుల్ని మొదలు పెడతారు. తొలకరి పడ్డ తర్వాతనే వ్యవసాయ పనులు చేసుకోవడం అనేటువంటిది ఆనవాతిగా వస్తుంది. కానీ ఈ సంవత్సరం 13 రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకడంతో ఇప్పటికే ఖరీఫ్ పనులకు సిద్ధమైనటువంటి రైతులకు కొంత సంతోషకరమైనటువంటి వార్తగా దీన్ని భావిస్తున్నారు. ప్రధానంగా ఇప్పటికే నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడం, ఒకవైపు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఆవర్తనము, దాంతోపాటు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలో గత వారం 10 రోజులుగా కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దాదాపు రాష్ట్రంలోని ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో అయితే ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా పడ్డాయి. దాదాపు వాతావరణం అంతా కూడా చల్లబడింది. గత 15 రోజుల క్రితంతో పోలిస్తే ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గినాయి. దాదాపు 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు 9 నుంచి 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు కిందికి పడిపోయినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. పూర్తిగా మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా మారిపోతుంది. ఆకాశం అంతా మేఘావృతం అవుతుంది. ఈదురుగాలు వస్తున్నాయి. చిరుచెల్లులతో ప్రారంభమైనటువంటి వర్షాలు ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలుగా మారుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాజెక్టులు, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ వరప్రదాయనిగా ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కూడా 3000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. ఖరీఫ్కు సిద్ధమవుతున్నటువంటి రైతన్నలు ఇప్పటికే చాలా చోట్ల, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ప్రధాన వ్యవసాయానికి చాలా పెట్టింది పేరుగా ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాలో సాధారణంగానే మే 2వ వారంలో ఖరీఫ్కు సంబంధించినటువంటి పనులు మొదలు పెడతారు. నారుమల్ల కోసం దుక్కిలు దున్నుకుంటారు. సో ఇప్పటికే చాలా చోట్ల నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా దుక్కిలు దున్నుకున్నారు. నారుమల్లు కూడా కొంతమంది రైతులు వేసుకున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలకు మరింత వ్యవసాయ పనులు ఊపందుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. సాధారణంగా తెలంగాణ రాష్ట్రంలో మిగతా జిల్లాలతో పోలిస్తే నిజామాబాద్ జిల్లాలో కొంత వ్యవసాయ పనులు, ఖరీఫ్ పనులు ముందుగానే మొదలవుతాయి. కానీ ఈసారి 13 రోజులు ముందుగా నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఖరీఫ్ పనులకు సిద్ధమయ్యేందుకు రైతులు ఇప్పటికే ప్రిపేర్ అవుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైనటువంటి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్ జిల్లాలకు సంబంధించి రైతులు ఇప్పటికే ఖరీఫ్ పనులు ఉన్నారు. మరోపక్క ఇప్పుడు వచ్చినటువంటి నైరుతి రుతుపవనాలు ఇప్పుడే మాన్సూన్స్ ఏదైతే తెలంగాణ రాష్ట్రం దక్షిణ తెలంగాణలో ఎంటర్ అయ్యాయో దీని ప్రభావంతో ఇప్పటికే ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో విస్తారంగా వర్షాలు పడతాయనేటువంటి విషయాన్ని వాతావరణ శాఖ చెప్తుంది. ఒకవైపు ఆవర్తన ప్రభావంతో కూడినటువంటి వర్షాలు, మరోపక్క ఇప్పుడు నైరుతి రుతుపవనాల ద్వారా వచ్చేటువంటి వర్షాలతో ఈ ప్రాంతంలో వ్యవసాయ పనులు కొంత ఊపందుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటికే చాలా చోట్ల జీలుగు విత్తనాలు తీసుకునేటువంటి రైతులు ఖరీఫ్కు సిద్ధమవుతున్నారు. అయితే కొంత రోహిణి కార్తెలో సాధారణంగానే దుక్కి దున్నేందుకు రైతులు కొంత వెనుకాడతారు. కానీ ఉపరితల ఆవర్తన ప్రభావంతో అయితే వర్షాలు ప్రస్తుతం కురుస్తున్నాయో ఈ వర్షాలకు ఇప్పటికే చాలా చోట్ల దుక్కిలు దున్నేటువంటి ప్రయత్నాన్ని రైతులు మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఇప్పుడు మాన్సూన్స్ వచ్చినాయి, నైరుతి రుతుపవనాలు కూడా రాష్ట్రంలోకి వచ్చినాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో సో వ్యవసాయ పనులు మరింత ఊపందుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. తెలంగాణ ఇటు ఏపీలోనూ పూర్తిగా వారం 10 రోజుల వ్యవధిలోనే ఈ యొక్క నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించే అవకాశం ఉంది. అటు కేరళను, మహారాష్ట్ర, ఇటు దక్షిణ భారతదేశం మొత్తం కూడా మాన్సూన్స్ ఒక 5-6 రోజుల్లో పూర్తిగా విస్తరించేటువంటి అవకాశం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో జూన్ మొదటి వారం నుంచే వర్షాలు పడేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. దీంతో పాటు ఖరీఫ్ పనులు కూడా చాలా వేగంగా ముందుకు సాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే రైతులు చాలా చోట్ల ఎరువులు, విత్తనాలు కొనుక్కున్నారు, జీలు కూడా కొనుక్కున్నారు. ఈసారి వాతావరణ శాఖ గత 2 నెలల ముందే ప్రకటించింది ఈసారి కొంత వర్షాలు ఎక్కువగా పడతాయి, ముందుగా వస్తాయి.
వస్తాయని చెప్పినటువంటి నేపథ్యంలో రైతులు కొంత మేరకు ప్రిపేర్ అయ్యారు. సో ఇప్పుడు తాజాగా నైరుతి రుతుపవనాలు కూడా రాష్ట్రానికి వచ్చినాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో రైతులు పూర్తి స్థాయిలో ఖరీఫ్కు సిద్ధమయ్యేందుకు ఇప్పటికే ప్రిపరేషన్స్ మొదలుపెట్టిండ్రు. సో పూర్తి స్థాయిలో ఈసారి పంటల సాగు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో వర్షాలు ఎక్కువగా పడతాయని చెప్తున్నారు. సో మాన్సూన్స్ కూడా ముందే వచ్చినాయి కాబట్టి కొంత ఈసారి రిజర్వాయర్స్ కూడా, జలాశయాలు, ప్రాజెక్ట్స్ కూడా పూర్తి స్థాయిలో నిండేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి ఒక అంచనా కూడా అధికారులు వచ్చారు. కాబట్టి కొంత ఈసారి వ్యవసాయం సంబంధించి సాగు విస్తీర్ణం పెరిగేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. వాతావరణ శాఖ చెప్తున్నటువంటి మేరకు రానున్నటువంటి 4-5 రోజుల్లో పూర్తి స్థాయిలో నైరుతి రుతుపవనాలు విస్తరించి వర్షాలు పడేటువంటి సీజనల్ వర్షాలు పడేటువంటి తొలకరి స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుందని చెప్తున్నటువంటి నేపథ్యంలో రైతులైతే చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ సంవత్సరం ఖరీఫ్ను చాలా ఉత్సాహంగా సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం అయితే మనకు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.